హలో వ్యూవర్స్, వెల్కమ్ టు చర్లవాక్స్ విఏజిఎస్. ఈరోజు మనం అద్భుతమైన ఆరోగ్యకరమైన అన్నాదరువు చూద్దాం. అదేనండి బోడ కాకరకాయ అన్నమాట. చాలా మంచిదండి ఇది ఆరోగ్యానికి. ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి ఇందులో. ఇది వానాకాలంలో తింటే మనకు రెగ్యులర్గా సీజనల్గా వచ్చే జలుబులు, జ్వరాలు లాంటివి రాకుండా ఉంటాయి. గుండెకి మంచిది. కిడ్నీలకి అయితే అసలు మామూలుగా కిడ్నీలో ఉండే రాళ్ళు ఉంటాయి చూసారా, అవి కరిగిపోతాయి అన్నమాట. అంత బాగుంటుంది. ఎలా చేయాలో చూద్దాం. ఒక పావు కేజీ బోడ కాకరకాయ తీసుకున్నాను. నేను తరిగి ఇలా పెట్టుకున్నాను. పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఒక చెంచాడు నూనె వేసుకుని ఈ కాకరకాయ ముక్కలన్నీ వేసేయండి. వేసేసి బాగా అటు ఇటు కలపండి. మూత పెట్టండి. 3 నిమిషాలు మూత తీయండి. బాగా కలపండి. కలిపి ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక పావు చెంచాడు పసుపు వేయండి. ఈ పసుపు మొత్తం బాగా ముక్కలన్నిటికి పట్టేట్టుగా ఒకసారి బాగా అటు ఇటు కలపండి. కలిపిన తర్వాత ఒక 2 రెబ్బలు కరివేపాకు కూడా వేసుకోండి. వేసుకుని మళ్ళీ మూత పెట్టండి. ఇంకొక 3 నిమిషాల పాటు మూత తీసి బాగా కలియబెట్టండి. చూసారా, ఒక 20-30% మగ్గిందనమాట బాగా. ఈ బోడ కాకరకాయని కొన్ని ప్రాంతాల్లో ఆ కాకరకాయని కూడా అంటారండి. చాలా మంచిదన్నమాట ఆరోగ్యానికి. పక్షవాతం వచ్చిన వాళ్ళకైతే మెల్లిమెల్లిగా చక్కగా క్యూర్ అవుతుంది కూడా. ఇప్పుడు ఏం చేస్తారంటే కొద్దిగా నీళ్లు పోసి మళ్ళీ మూత పెట్టండి. ఒక 3-4 నిమిషాలు. చూసారా, 50% దాకా మగ్గిపోయింది. ఇప్పుడు బాగా కలియబెట్టండి. అటు నుంచి ఇటు చక్కగా అన్ని ముక్కలు బాగా కింద నుంచి పైకి కలిసేటట్టుగా అన్నీ ఒకే రకంగా మగ్గుతాయి అన్నమాట. అలా లేదనుకోని కొన్ని మగ్గుతాయి, కొన్ని మగ్గవు, అట్లాగనమాట. ఇప్పుడు ఏం చేస్తారంటే రుచికి సరిపడా ఉప్పు, నేను ఒక అర చెంచాడు ఉప్పు వేసాను. బాగా కలపండి. అటు ఇటు కలిపి మూత పెట్టేయండి. చూసారా, ఇప్పుడు 70% మగ్గిపోయింది. 3 నిమిషాలు చాలు. చక్కగా తీసి బాగా కలపండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక అర చెంచాడు కారం కూడా వేసుకోండి. వేసుకుని బాగా కలపండి. కారం మొత్తం ముక్కలన్నిటికీ పట్టేటట్టుగా బాగా కలిపి ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక చెంచాడు ధనియాల పొడి, ఒక అర చెంచాడు జీలకర్ర పొడి కూడా వేసుకోండి. వేసుకుని బాగా కలిపెట్టి అన్ని ముక్కలకి అప్పుడంతా పట్టేట్టుగా కలిపి మూత పెట్టండి. 3 నిమిషాలు అంతే. పొయ్యి కట్టేయండి. బ్రహ్మాండమైన బోడ కాకరకాయ కూర రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ.